అందరికీ హాయ్. రోజు ఇడ్లీ దోశ అంటే బోర్ కొడుతుంది కదా. ఒక్కొక్కసారి ఇట్లా అయితే నేను చేస్తుంటాను. రాగి సంగటి, దానిలోకి వేరుశనగకాయ పప్పులు, మామిడికాయతో పచ్చడి చేశాను. ఇది చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఎండుమిరపకాయలు, ధనియాలు, కొంచెం పచ్చి కరివేపాకు కొంచెం బాగా వేగాలి దోరగా. తర్వాత వేరుశనగకాయ పప్పులు కూడా వేసి కాసేపు వేగనిచ్చి ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ రెండుగా కట్ చేసేసి వేసేసేయాలి. అట్లాగా ఇది ఎక్కువ వేగన అవసరం లేదు, పచ్చిది కూడా వేసుకుంటారు. లేదు అంటే కొంచెం సైనస్ ఇట్లా ఉన్న వాళ్ళైతే కొంచెం వేగితే బాగుంటుంది. తర్వాత కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసి ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మామిడికాయ ముక్కలు చాలా తొందరగానే ఉడికిపోతాయి అన్నమాట. ఇది మా ఊర్లో చేస్తుంటారు, చాలా బాగుంటుంది. ఎండాకాలం అప్పుడు మామిడికాయల సీజన్ కదా, ఎక్కువగా ఇది చేస్తుంటారు. ఎండాకాలం మొదలైందంటే మామిడికాయలతో రకరకాలు పెడతారు కదా పచ్చడి. అదేవిధంగా సన్న ముక్కలు ఊరగాయ, పెద్ద ముక్కలు ఊరగాయ రకరకాలు పెడతారు. అట్లాగా అప్పటికప్పుడు తినడానికైతే ఇట్లాంటి పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసేసి కచ్చా పచ్చాగా చేసుకోవాలన్నమాట పొడి. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి మామిడికాయ ముక్కలను దీనిలో వేసేసేసి ఎక్కువసేపు మిక్సీ పట్టకూడదు, జస్ట్ అట్లా అని ఆపేసేయాలి. లేదంటే మరీ మెత్తగా అయిపోతే కూడా బాగుండదు. ఇట్లా ఉండాలన్నమాట. అంతే, రెడీ అయిపోయింది మామిడికాయ వేరుశనగకాయ పప్పుల పచ్చడి. ఇదైతే అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి, దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇట్లా ఆనియన్స్ని మామూలుగా రోట్లో అయితే ఇట్లా మొక్కలు ఇట్లా దంచేస్తారు కచ్చాపచ్చాగా, చాలా బాగుంటుంది. ఇట్లా అయితే దంచలేం కాబట్టి నేను ఇట్లా కట్ చేసి వేసాను అనమాట. ఇదైతే ఈరోజు చేశాను. ఇట్లాగా మనం ఇడ్లీ దోశ అంటే రోజు తినలేరు కదా, ఎప్పుడైనా ఒకసారి రాగి సంగటి కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఎప్పుడైనా ఇట్లా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఏమైనా కానీ రోట్లో చేస్తే చాలా బాగుంటుంది కదా, టేస్ట్ అయితే రోట్లో చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇక్కడ వీలున్న విధంగా కదా చేస్తాము. ఇట్లా మిక్సీ పట్టాను, అయినా సరే బాగానే ఉంటుంది. 2-3 డేస్ కూడా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 డేస్ 6 డేస్ కూడా బాగుంటుంది. అంతే అనమాట. దీనిలోకి అయితే నేను ఈరోజు రాగి సంగటి చేశాను కదా, ఇట్లాగా చేశాను. అంటే పిల్లలు కూడా తింటారు ఎప్పుడైనా ఒకసారి. అంతే అనమాట. రాగి సంగటి కూడా ఇట్లాగా ఊర్లలో అయితే ఇట్లా ముద్దలు భలే చేస్తారు. నాకు ఆ వేడికి చేయలేక నేను ఇట్లా గిన్నెలో వేసి ఇట్లా కొంచెం రౌండ్గా వస్తుందని ఇట్లా చేస్తానన్నమాట. అంతే అనమాట, రెడీ అయిపోయింది. ఓకే, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.